ఓం గం గణపతి నమః మహాపెరివ నమో నమః బాదామి బనశంకరి నమో నమః. రేపు మనకు తొలి ఏకాదశి. సంవత్సరానికి మనకు 24 ఏకాదశులు వస్తాయి. చంద్రమానం ప్రకారము ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం రావడం వల్ల 26 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి. మరి ఈ యొక్క తొలి ఏకాదశి విశిష్టత ఏమిటంటే, ఈ యొక్క తొలి ఏకాదశి నాడే శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో యోగ నిద్రలోకి జారుకుంటాడు. యోగ నిద్ర అంటే ఏమిటండి? మనలాగా నిద్రపోయి లౌకిక నిద్ర కాదు. భగవంతుడే కళ్ళు మూసుకుంటే ఈ సర్వ జగత్తంతా అంధకారమయమవుతుంది. మరి ఏమిటి యోగ నిద్ర అంటే, ఆయన లోకంటితో ఈ జగత్తును చూస్తాడు. అంటే మరింత జాగరూకులమై మనము ఆ భగవంతుని సేవించాలి. లోక కళ్యాణార్థమై శ్రీ మహావిష్ణువు ఏ కార్యాలనైతే నిర్వర్తించాలని నిర్ణయించుకుంటాడో అవన్నీ ఈ యొక్క యోగ నిద్రలో ఉన్నప్పుడే నిర్ణయించుకుంటాడు అని పెద్దలు అంటారు. అందుకే ఈ యొక్క ఇప్పుడు తొలి ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి 4 నెలల పాటు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. ఇది అత్యంత పరమ పవిత్రమైన కాలము. ఈ యొక్క 4 నెలల పాటు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఏకాదశి తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి విష్ణుమూర్తి జారుకొని అనగా మనల్ని ఇంకా జాగరూకుడువై ఆ యొక్క భగవంతుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు ఎలా ఉన్నాడు అని. ఉత్థాన ఏకాదశి అంటే కార్తీక ఏకాదశి నాడు మళ్ళీ ఆయన యోగ నిద్ర నుంచి బయటికి వస్తాడు. ఇదే సమయంలోనే చాతుర్మాస్యం చేస్తారు సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వారు. చాతుర్మాస్య దీక్షలో వారు ప్రతి మాసము వారి యొక్క ఆహార నియమాలను పాటిస్తూ వారి యొక్క ఆహారాన్ని తగ్గించుకుంటూ వస్తారు. అంత నియమనిష్టలతో ఒకే ప్రాంతం నుండి నిరంతర దైవారాధన చేస్తూ ఉంటారు వారు. అలాగే మనమేం చేయాలి అంటే, ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అది మీకు చేతనైతే మీ యొక్క పురోహితులను అడిగి చేయించుకోండి, అత్యంత వైభవంగా చేస్తారు. లేదండి మేమే చేసుకుంటాము, మేము ఖర్చు పెట్టలేము అంటే ఎంతో సులువుగా మీ ఇంట్లోనే ముందుగా గణపతిని చిన్న పసుపుతో చిన్న గణపతిని చేసి గణపతిని ఆవాహన చేయండి. గణపతి నామస్మరణ చేయండి అంతే. గణపతి అష్టోత్తరం చదివిన తర్వాత కలశాన్ని స్థాపించి కలశానికి పూజ చేయండి. అలాగే దాని తర్వాత విష్ణుమూర్తి అనగా లక్ష్మీనారాయణ మూర్తిని పెట్టుకొని విష్ణు సహస్రనామము అలాగే లక్ష్మీ సహస్రనామం చదవండి. మీకు తెలిసిన స్తోత్రాలను భగవంతుని మీద చదవండి. మీరు వండుకున్న వంటనే భగవంతునికి నివేదన చేసుకోండి. ఇంతే. మీరు ఎక్కువగా కష్టపడి అయ్యో నేను పూజలు చేసుకోలేకపోతున్నానే, ఏకాదశి వ్రతాన్ని ఆచరించలేకపోతున్నాను అని చింతించాల్సిన అవసరమే లేదు. ముందుగా గణపతి ఆరాధన, తర్వాత కలశ స్థాపన. మీ ఇంట్లో ఏ కలశం ఉంటే ఆ కలశాన్ని స్థాపించి పూజ చేయండి. దాని తర్వాత ఆ లక్ష్మీనారాయణ పటాన్ని కానీ విగ్రహానికి కానీ పూజ చేసుకోండి. అదే కాకుండా ఆ రోజు మీరు ఉపవాస దీక్షను పాటించండి. ఉపవాసం అంటే ఉపావసి, భగవంతునికి దగ్గరగా ఉండడము. ఎందుకండి ఈ ఉపవాసాలు ఇవన్నీ ఏకాదశులు అని ఈ యొక్క ఛాందసవాదులు కావాలని మన యొక్క సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. మనం ఎందుకు ఏకాదశి వ్రతాన్ని చేస్తామంటే, మనం శరీరం విడిచే ముందు మన శరీరం ఎంతో బాధకు లోనవుతుంది. ఆకలి వేస్తుంది, దప్పికేస్తుంది, ఇచ్చేవాడు ఉండడు, మనకి మాటలు రావు, కంటి కనపడవు, చెవులు వినపడవు, అత్యంత భయంకరమైన స్థితిలో ఉంటాము. అప్పుడు దైవనామస్మరణ చేస్తేనే మనకు మోక్షం వస్తుంది. ఆఖరి ఊపిరిలో భగవన్నామస్మరణ చేసిన వారికి మోక్షం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మనం భాగవతంలో అజామియోపాఖ్యానంలో ఆఖరి స్మరణ నారాయణ అని కొడుకుని తలుచుకున్నా సరే భగవన్నామస్మరణ చేయడం వల్ల ఆయన ముక్తిని పొందాడు. ఆ యొక్క అలవాటు మనకు కూడా రావాలి. మనం కూడా ఆ యొక్క వైకుంఠాన్ని చేరాలి. ఆ యొక్క శ్రీ కైవల్యాన్ని చేరుటకునై చింతించేదని అంటాడు పోతన గారు భాగవతంలో. అలా ఆ యొక్క భగవన్నామస్మరణ చేయడం వెంటనే వస్తుందా? ఆఖరి ఊపిరిలో రాదు. మనస్సంతా మనకి ఇష్టమైన ఇంటి మీద, భార్య మీద, పిల్లల మీద, ఆస్తి మీద, అంతస్తుల మీద, దీని మీదే ఉంటుంది. మరి భగవన్నామస్మరణ రావాలంటే ఎలా? దానికి ఇదంతా అధ్యవసానం. ఇది శిక్షణ అంటారు పెద్దలు. ఇలా ఏకాదశులు ప్రతి నెలకు 2 సార్లు చేయడం వల్ల నీ మనస్సు భగవంతుని వైపు పోతుంది. ఎప్పుడు నీ శరీరం కష్టపడుతున్నప్పుడు కూడా భగవన్నామస్మరణ చేస్తావు నువ్వు. అది అలవాటు చేయడానికి మన ఋషులు ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని మనకు అందించారు. అంతేగాని మనకేదో శరీరాన్ని శుష్కింపజేయాలని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏకాదశిని కానీ మరి ఉపవాసం అని చెప్పి అందరూ చేయడం కాదండి. మీకు ఆరోగ్యం బాగాలేదు, మీకు చేతనైతే తినండి, భగవన్నామ స్మరణ విడవకండి, తినేది తక్కువగా తినాలి అని చెప్తారు అంతే. మీకు చేతనైంది
ఉపవాసాన్ని ఉండండి. చేత కాదు మీకు ఫలము, పలహారము ఏదో ఒకటి స్వీకరించి భగవన్నామస్మరణ చేస్తూ జీవితాన్ని గడపండి. ఆ రోజు బ్రాహ్మణులకు గోదానము, బ్రాహ్మణుకు అన్నదానం చేయడం అత్యంత శ్రేష్టకరము. కాబట్టి అలా చేయండి. దాని తర్వాత వ్రత ఉద్వాసన ద్వాదశి నాడు ఉదయం సూర్యోదయం అయిన తర్వాత బ్రాహ్మణులకు నైవేద్యం పెట్టి అనగా అన్నదానం చేసి వారికి మన తాంబూలంతో కూడినటువంటి దక్షిణ అందించిన తర్వాత మీరు భోజనం చేయండి. అప్పుడు మీ యొక్క వ్రతం పూర్తయినట్టు. అనగా మరొక్క మాట చెప్తాను వినండి. ముందుగా గణపతి ఆరాధన, తర్వాత కలశ స్థాపన, ఆ తర్వాత లక్ష్మీనారాయణ పటాన్ని పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, మీకు తెలిసిన శ్లోకాలు చదవడము, ఆ రోజంతా ఉపవాసంతో ఉండడము, బ్రహ్మచర్య నిష్టను పాటించడము, ఎటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు లోను కాకుండా ఉండడము. మరునాడు ఉదయం ద్వాదశి నాడు సూర్యోదయం అయిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని అందించి మీకు చేతనైతే అన్నదానాన్ని చేసి ఆ తర్వాత మీరు అన్నాన్ని స్వీకరించండి. అలా చేయడం వల్ల మీరు ఏకాదశి వ్రతం చేసిన వారు అవుతారు. మరి ఇంకొక చిన్న విషయం ఉంది. ఏకాదశి వ్రతం చేసిన రోజు ఏకాదశి వ్రత కథలను కూడా వినాలి. అవి ఏమిటంటే అంబరీషోపాఖ్యానము, రుక్మాంగదుని కథ. ఈ రెండు విని ప్రతి ఏకాదశిని ఆచరించి ఆ యొక్క శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందండి. ఎవరైతే ఒక సంవత్సరం పాటు ఈ యొక్క 24 ఏకాదశులను ఆచరిస్తారో వారు తప్పనిసరిగా శ్రీవైకుంఠాన్ని చేరుతారు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి రేపటి నుంచి వస్తున్నటువంటి ఏకాదశి వ్రతాన్ని పాటించండి. ఆ యొక్క శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. ఓం శాంతి శాంతి శాంతి.